అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న నువ్వు డ్రెస్ వేసుకొని లోపల కూర్చున్నావు అన్న. For my friends, if any rules are broken, I will seek information and assistance in dealing with my own or my friends problems relating to drugs. I will not accept the use or sale of drugs in the community. I will be honest and open with my parents about my feelings and problems. I will work with others to help spread the truth about drugs. So together we create a drug-free life. ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ అనేది చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వినియోగం మరియు నియంత్రణ గురించి ఈ యొక్క వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ యొక్క కార్యక్రమం అనేది రామగుండం కమిషనర్ గారు అయినటువంటి అంబర్పల్లి ఐపీఎస్ మరియు డీసీపీ మంచిర్యాల డీసీపీ ఎక్కడి భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా శ్రీ ఏ రవికుమార్ ఏసీపీ బెల్లంపల్లి గారి యొక్క ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్ పోలీసులు ఒక బెల్లంపల్లి టౌన్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులతో ఈ యొక్క మత్తు పదార్థాలు మరియు వాటి యొక్క నియంత్రణ గురించి ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా యువకులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి గురించి, మరియు డ్రగ్స్ వినియోగించే వారి యొక్క జీవితాలు ఏ విధంగా మారిపోతాయి, మరియు డ్రగ్స్ వినియోగించకుండా ఉంటే వారి యొక్క జీవితాలు ఏ విధంగా సుఖమయం అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో వారు ఎంచుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉన్నదో అది చేరుకునే విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బెల్లంపల్లి రూరల్ సి మరియు నాతో పాటు ఎస్ఐ కాళ్ళగుజాల మరియు ఎస్ఐ బెల్లంపల్లి 2 మహేందర్, అదేవిధంగా ఏఎస్ఐ ఇంకా ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీ యాజమాన్యం మరియు స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.